బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాత బస్తీ వాసులకి బిగ్ షాక్ తగిలింది. మూసిని ఆనుకున్న ఇళ్లను బాధితులకు అర్ధరాత్రి ఫోన్లు చేశారు అధికారులు. మీ ఇల్లు కూల్ చేస్తాం, ఉదయానికల్లా ఖాళీ చేయాలంటూ అర్ధరాత్రి 3 గంటలకి బాధితులకు ఫోన్లు చేశారు. అధికారుల ఫోన్లతో భయభ్రాంతులకు గురయ్యారు బాధితులు. కట్టుబట్టలతో రోడ్డున పడేస్తారంటూ ఆందోళన చెందుతున్నారు. ఇలా ఎన్నాళ్ళు భయంగా బతకాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరే అనుమతులిచ్చి ఇప్పుడు మీరే కూల్ చేస్తామంటే పిల్లా పాపలతో ఎక్కడికి పోవాలని తాము ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంతం అంతా ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. ఎక్కడ చూసినా కూడా హైడ్రా, ఆ తర్వాత రెవెన్యూ, కలెక్టర్లు, ఎంఆర్ఓల సర్వేలతోని భయభ్రాంతులకు గురవడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈరోజు అర్ధరాత్రి సుమారుగా ఉదయం 3 గంటల సమయానికి ఆ బాధితులకి ఫోన్ చేసి ఉదయానికల్లా మీరు ఖాళీ చేయాలి, లేదంటే కూల్చి వేస్తామంటూ అధికారులు ఫోన్ చేసినట్టుగా బాధితులు చెప్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దేవిక అందిస్తారు. స్పాట్లో ఉన్నారు. దేవిక, ఆ బాధితులకి ఇంతకీ ఫోన్ చేసింది ఎవరు, వారు ఏం చెప్తున్నారు? నిజానికి వాళ్ళ అధికారులా, లేదంటే ఆ అధికారుల ముసుగుంటూ కొంతమంది ఇటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు, కాబట్టి ఇంకెవరైనా ఫోన్ చేశారా? వారికి నోటీసులు జారీ చేశారా? ఎస్ మనోజ్, ప్రస్తుతం చూసుకుంటే ఏదైతే మూసీ నదికి సంబంధించి చుట్టుపక్కల ఏవైతే బస్తీలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బ్రతుకుతున్నట్టుగా అయితే కనిపిస్తుంది మనోజ్. ఇప్పుడు కూడా చూడొచ్చు, ఎప్పుడెప్పుడు హైడ్రా అధికారులు కాకుండా ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మనోజ్, ఈ 2-3 రోజుల క్రితం వరకు కూడా ఇదంతా కూడా హైడ్రానే చేస్తుంది అన్నట్టుగా కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం ఏవైతే మూసీ నదికి సంబంధించి నివాసాలు ఉన్నాయో వాటిని కూల్చడానికి మున్సిపల్ అలాగే జిహెచ్ఎంసీ అధికారులే దీనికి ముందడుగు వేశారు అన్నట్టుగా కూడా మనకి తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి అయితే ఏదైతే 3 రోజుల క్రితం రెడ్ ఇంక్ తో రాయడం జరిగిందో వాళ్ళకి రాత్రి ఫోన్ వచ్చిందంటూ కూడా బాధితులు చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు మనతో పాటు కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి అసలు ఏం జరిగింది, ఏంటి, ఎప్పుడు ఫోన్ వచ్చింది అనేది దాని గురించి వాళ్ళతోనే ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనోజ్, నమస్తే అండి. మీకు అసలు ఎప్పుడు ఫోన్ వచ్చింది? నమస్తే మేడం, నా పేరు శ్రీనివాస్. రాత్రి 11 గంటలకి నాకు ఫోన్ వచ్చింది మేడం. అనానమస్ కాలనీ అంటున్నారు. వాళ్ళు వచ్చి మీకు ఇల్లు 2 గంటలకి లేదా 3 గంటల ఆ ప్రాంతంలో మేము కూలగొట్టడానికి వచ్చేస్తున్నాము, జాగ్రత్తగా ఉండండి, మళ్ళీ ఇన్ఫర్మేషన్ లేదని అనగలరు అని మాకు అసలు కంటికి నిద్ర లేకుండా మా బస్తీ వాసుల వాళ్ళ సపోర్ట్ తోటి అక్కడనే నిద్రపోయినాం మేడం. అందరం అక్కడనే కూర్చున్నాము, అక్కడనే నిరాహార దీక్ష లేక అక్కడనే ఉన్నాము. అంటే ఎప్పుడు ఏ టైంలో ఎవరు వస్తారో తెలియక భయపడుతూ ఉన్నారు. ఎప్పుడు ఎవరు వస్తారో తెలియదు మేడం. చిన్న పిల్లల్ని పెట్టుకొని అక్కడనే మా బస్తీ వాసుల వాళ్ళ సపోర్ట్ తోటి అక్కడనే కూర్చున్నాము. అసలు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు నాకు మా బస్తీ వాసులు. అయితే అసలు ఎవరికి ఎలా ధన్యవాదాలు తెలుపుకోవాలో నాకు అర్థం కావట్లేదు. కానీ అసలు ఈ జిహెచ్ఎంసీ ఏందో, ఈ హైడ్రా ఏందో మేము పుట్టినప్పటి నుండి చూస్తున్నాం, కానీ ఇలాంటి హైడ్రా అనే విషయమే మేము వినలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత అసలు మాకు కంటి కునుకు లేకుండా చేస్తున్నాడు. అసలు పేద ప్రజల పైననే దాడి చేస్తున్నాడు. అసలు మేము ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నామో కానీ ఆయన మాకు సీఎం అయి ఉన్నాడు. అసలు ఎందుకు ఇలా చేస్తుండో తెలియదు. ఆయన టార్గెట్ ఎవరు ఉన్నారో మాకు తెలియదు, కానీ మమ్మల్ని టార్గెట్ చేసుకొని అసలు కడుపు నిండా తిండి లేకుండా, అసలు కంటి నిండా నిద్ర లేకుండా మేము మా పిల్లలతోటి రోడ్ల పైన ఉంటున్నాం మేడం. అసలు ఆ భయంతో అసలు ఎవరు ఎప్పుడు వచ్చి మమ్మల్ని ఏ విధంగా మమ్మల్ని కూలగొడతారో అర్థమే కావట్లేదు. అసలు అంటే ఇదంతా కూడా మూసీ నది సుందరీకరణ కోసమా లేకపోతే ఏంటి? మూసీ నది సుందరీకరణ ఏమీ లేదు మేడం. మీరు నిన్న కూడా చూశారు. అసలు మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు మూసీ నది తోటి. ఇంతవరకు మేము ఏ ఆఫీసర్కి కూడా ఇట్లా పొంగుతుందని ఎప్పుడు కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే మా బస్తీ వాసు పెద్దల అంత బాగానే ఉంది ఇక్కడ. అసలు మాకు గవర్నమెంట్ సపోర్ట్ కూడా అవసరమే లేదు. మాదేదో మాకుంటే చాలు, మేము సంపాదించింది మాకుంటే చాలు, మా ఇండ్లు మాకుంటే చాలు మేడం. దీంతో వాళ్ళు మాకు ఇవ్వాల్సిందే అవసరమే లేదు. మీరు ఏ పథకాలు పెట్టుకున్నారో గవర్నమెంట్ మీకే పెట్టుకోండి, మా దాకా అవసరమే లేదు. మేము అడిగినప్పుడు అప్పుడు మాది మీరు తీసుకోండి, మీ సపోర్ట్ మాకు వద్దు సార్, మా ఇండ్లు మాకుంటే చాలు. దయచేసి చిన్న పిల్లలు ఉన్నారు, మా జీవితాలు 3 తరాలుగా మేము సంపాదించి కూలినాలి చేసుకొని సొమ్ములు అమ్ముకొని పొలాలు అమ్ముకొని కొనుక్కున్న భూములు ఇవి. 3 తరాలుగా మేము సంపాదించి కొనుక్కున్న భూములు. కాబట్టి దీనికి మీకు దయచేసి లాక్కోవద్దు. అసలు మా ఇల్లు మాకే ఉండండి. మేము ఏదైతే రేకుల ఇళ్ళలో ఉంటున్నామో, ఏదైతే గుడిసెలలో ఉంటున్నామో మేము ఇక్కడనే ఉంటాము. మేము చచ్చేదాకా ఇక్కడనే ఉంటాం, ఈయనే చేస్తాము. మేము కావాలంటే మేము చచ్చిన తర్వాత మమ్మల్ని తీసుకెళ్ళండి. చిన్న పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు మేడం.
చూసి కూడా చూడనట్టుగా వెళ్తున్నారు. ఎవరికి ఏం చేసేస్తారో, నైట్లో వచ్చి ఏ క్షణంలో కూల్చేస్తారో, ఎవరు వీళ్ళు ఇంట్లో ఉన్నారని చూస్తారా లేదా అన్నట్టుగా భయంతో నైట్ అంతా బయట కూర్చోవడం అయింది. నైట్ అంతా అసలు నుంచి ఎక్కడి నుంచి వస్తుంది, చిన్న బండి సౌండ్ వచ్చినా ఇది ఏమొస్తుంది అనేది భయంతో నైట్ అంతా నిద్రపోకుండా ఉన్నాము. 12 గంటలకి ఒకసారి కాల్ వచ్చింది. అది ఎవరిది కాల్ ఏంటిది అనేది కూడా అడిగేంత ఇది కూడా లేదు. అంటే మీరు అసలు కనుక్కున్నారా ఎవరు మీరు, ఎందుకు మాకు ఈ టైంలో ఫోన్ చేశారు, ఒక నిజంగా మీరు కూల్చివేతలు చేయాలంటే పొద్దున చేసేవాళ్ళు కదా అన్నట్టు ఏమైనా ప్రశ్నించారా వాళ్ళని? ఏమని ప్రశ్నిస్తాం మేడం, మీరు ఎవరు ఏంటిదంటే డైరెక్ట్గా వచ్చిన వాళ్ళే, మేము అడిగిన దానికి జవాబు ఇవ్వట్లేరు. డైరెక్ట్ వచ్చిన కలెక్టర్ ఆఫీస్ నుంచి కలెక్టర్ వస్తేనే మాకు సరైన సమాధానాన్ని ఇవ్వట్లేరు. ఎవరైనా సర్వే చేయడానికి వచ్చిన వాళ్ళే మాతోటి సరిగా ఇది చేయలేరు. ఆ ఫోన్లో చెప్తే వాళ్ళు మేము ఫలాని దగ్గర నుంచి చేస్తున్నామని ఎందుకు చెప్తారు మేడం? వాళ్ళు ఏం చేస్తున్నారో రేవంత్ రెడ్డి సార్ నీకు దండం పెడతాం, కానీ ఇలాంటి పరిస్థితి నువ్వు ప్రశాంతంగా ఏసీలో పడుకొని ప్రజలను అందరినీ ఇంత అవస్థ పెట్టి ఇంత గోస పెట్టడం ఇది మంచిది కాదని ఎంతో ప్రాధేయపడుతున్నాం. కానీ అతనికి కనికరం లేదు. అతన్ని రమ్మని చెప్పండి, సీఎంఏ కదా, పేదవాళ్ళ ప్రాబ్లం తెలుసుకుంటాడు కదా, ఇంటింటికి వచ్చి ఏమైందమ్మా ఏమైందని అడిగి మీ బాధ ఏంటిది, అసలు మీకు ఏం కావాలి, ఏమైంది, నేను మీకు ఏం హాని చేయట్లేను, ఇగో ఇలా చేస్తున్నానని ఆయనకు వచ్చి మాతో మాట్లాడమని చెప్పండి, మా ప్రాబ్లం తెలుసుకోమని చెప్పండి, మా పిల్లలను చూడమని చెప్పండి, మేము ఏ స్థితిలో ఉన్నామో ఆయనను ఆలోచించమని చెప్పండి. అతను హ్యాపీగా ఏసీలో కూర్చొని మొత్తం డబ్బులు వాళ్ళకి ఎవరెవరికో పెట్టేసి ఏదేదో బృందాలను దింపి మేమేమైనా రౌడీజం చేశామా, మేమేమైనా కిడ్నాప్ చేశామా, మేమేమైనా దొంగతనాలు చేశామా, మేమేమైనా రేవంత్ రెడ్డిని దోచుకొని మేము కట్టుకున్నామా ఇళ్లను, మేము నా ఆస్తి మొత్తం దోచుకున్నారు, నేను సేఫ్గా ఉంటాను, వీళ్ళందరినీ కబ్జా చేయమని చెప్పిస్తున్నాడా? అతను రాజకీయ నాయకుడే కదా, ఆయన సీఎంఏ కదా, అందరికీ కాపాడే దేవుడే కదా ఆయన. ఆ దేవుని రూపంలో వచ్చి అందరితో మాట్లాడి ఏమైందమ్మా మీ ఇంటికి ఎందుకు ఇలా భయపడుతున్నారు, మేమేమైనా శత్రువులం కాదు కదా, నేను రాజకీయ నాయకునే కదా, ఓటు కావాలని ఎంతో ప్రాధాయపడి నా అక్క చెల్లెలు, నా అన్న తమ్ములు, నా ఆడబిడ్డలని చెప్పాడు, నా కూతురుతో సమానం అని చెప్పాడు. తన కూతురు ఏసీలో పడుకోవాలి, తన పెళ్ళం ఏసీలో పడుకోవాలి, తను ఏసీలో ఉండాలి, మంచిగా అందరు వచ్చిన వాళ్ళను స్వాగతించుకుంటూ ఉండాలి. మేమేమో నైట్ అంతా అవస్థలు పడుకుంటా మా చిన్న చిన్న పిల్లలను రోడ్డు మీద పెట్టుకొని మా బస్సు వాళ్ళందరినీ పిలుచుకొని ఏ క్షణం ఏం చేస్తారో ప్రాణ భయంతో ఉందండి. ఇల్లు పోవడం కాకుండా మా ప్రాణానికి ఏమవుతుంది, ఇంట్లో పిల్లలు పడుకొని ఉంటారు, ఆయన వచ్చి సడన్గా కూల్చేస్తే ఆ పిల్లల మీద ఏం పడి చచ్చిపోతారేమో, మేమేం చేస్తాము, ఆస్తిపాయ పిల్లలపై అన్నట్టు అయిపోతుందని మా ఒళ్ళో పడుకోబెట్టుకొని మా దగ్గర మేము కూర్చున్నామండి. చాలా అన్యాయం చేస్తున్నారండి రేవంత్ రెడ్డి సార్కి. ఏ విధంగా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇంతమంది ఏడుస్తున్నా తనకు వినిపించట్లేదా, లేకుంటే మీతో ఆయనకి వార్తలు అందట్లేదా? అసలు ఆయన చెవులు మూసుకుపోయినాయా, కళ్ళు మూసుకుపోయినాయా, నిద్రపోతూ ఉన్నాడా? 9 నెలలనే అమ్మ కడుపు నుంచి బయటికి వచ్చి అందరినీ మింగేస్తున్న రాక్షసుడిలాగా ఎందుకు తయారైండు, ఎందుకు ఏమైంది, ఆయనకి ఏం కావాలి మా ద్వారా? మా ప్రాణాలు కావాలా, ఇచ్చేస్తాము, తీసుకెళ్ళమని చెప్పండి, ఆయనని రమ్మని చెప్పండి, కాలనీకి ఆయనకు రమ్మని చెప్పండి, పేద ప్రజలతో ఆయనను మాట్లాడమని చెప్పండి, ఆయన బృందాలను దింపొద్దని చెప్పండి. ఎస్, మనం చూడొచ్చు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 11 గంటలకైతే ఫోన్ రావడం జరిగింది. ఇలా 3 గంటలకు మేము బుల్డోజర్ని తీసుకొని వచ్చి కూల్చివేస్తాము అంటూ కూడా చెప్పడంతో పిల్లల్ని తీసుకొని బయటికే వచ్చి అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ కూడా బాధితులు ఎంతగానో మొరపెట్టుకున్న పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. చాలా మంది ఇక్కడ వచ్చి మనతో మాట్లాడడానికి ముందుకు వచ్చారని చెప్పొచ్చు. ఇంకొంతమంది కూడా ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. అమ్మ, మీకు ఏమైనా చెప్పారా అంటే ఇల్లు ఖాళీ చేయండి అన్నట్టుగానే ఏమైనా చెప్పారా మీకు? మాకు బబ్బర్జన్లు ఉన్నాయని మార్కింగ్ వేసి 3 నెలల క్రితం. ఇక ఇప్పుడు ఎప్పుడు వస్తారో మాకు ఇక భయంతో మేము రేవంత్ సార్కి చెప్తున్నాం, మా ఇండ్లు మాకే కావాలి చెప్తున్నాం అంతే. అంటే ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారమ్మా? మా ఇంట్లో మాకు కావాలి మేడం, మాకేం వద్దు, వాళ్ళు ఇచ్చేది అవసరమే లేదు. మేము చిన్న పిల్లల్ని వేసుకొని వచ్చి ఉన్నాం ఇక్కడ. ఇప్పుడు వెళ్ళిపోమంటే ఎక్కడ వెళ్ళాలి, మేము ఏడ బతకాలి, దిక్కు లేని ఎక్కడ లేకుండా చేసేసిండు మాకు వచ్చి. ఆయన మాకు ఏదైనా చూపించాలి కదా, ఫస్ట్ ఏదైనా చెప్పాలి కదా వచ్చి. ఏ చెప్పకుండా చెయ్యకుండా ఇంటింటికి వచ్చి అన్ని సర్వే చేసుకొని అన్ని నంబర్లు తీసుకొని వెళ్ళిపోయిండు. ఇప్పుడు మేము ఎక్కడ బతకాలి, తెల్లదాకా నిద్ర లేకుండా కూర్చున్నాం మేము. చూడొచ్చు మనోజ్, దాదాపుగా 3 రోజుల నుంచి అసలు మాకు నిద్ర లేదు, దాదాపుగా 3 నెలల నుంచే మాకు ఈ విధంగా సర్వే చేయడం జరుగుతుంది అంటూ కూడా ఎంతగానో మొరపెట్టుకున్న పరిస్థితి ఇక్కడ చూడొచ్చు చాలా మంది కూడా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా మనోజ్ మనం తెలుసుకోవచ్చు, ధర్నా కూడా చేయడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. మేము రూపాయి
రూపాయి కూడబెట్టుకొని మరి మేము ఇల్లు కట్టుకున్నాము, అలాంటిది ఇప్పుడు సడన్గా వచ్చి కూల్చివేస్తాము అంటే మేము ఎలా ఒప్పుకోవాలి, ఎక్కడికి వెళ్ళిపోవాలి అంటూ కూడా చాలా మంది ఇక్కడ చూడొచ్చు ధర్నా చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ, ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు మీరు? 30 ఏళ్ళ నుంచి. మీకు కూడా చెప్పారా ఖాళీ చేయమని? చెప్పిండు. నాకు తెలుగు రాదు మంచిగా. చూడొచ్చు చాలా మంది కూడా ఎంతగానో ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఒకవైపు నుంచి చూడొచ్చు పొద్దున్న నుంచి అంటే పని కూడా మానేసి మేము ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాము, ఎక్కడికంటే అక్కడికి వస్తాము, ఎంత దూరమైనా పోరాడతాము అంటూ కూడా మాట్లాడడం జరుగుతుంది. అమ్మ, ఎన్నెల నుంచి ఇక్కడ ఉంటున్నారు మీరు? 30 సంవత్సరాలు అవుతుంది మేడం. మీకు కూడా చెప్పారా ఖాళీ చేయమని చెప్పి? చెప్పారు మేడం. మా భర్త లేడు ముందే, మాకు ఎంత కష్టం ఉంది మేడం, చాలా బాధపడుతున్నాం. అందరి బాధలు అవే మేడం, ఇక అందరిది అవే. ఇక కట్టుకున్నాం, మొన్న మా ఇల్లు పోతే మేము ఎక్కడికి వెళ్ళాలి, ఏడు ఉండాలి. ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాక మేము ఏడికి పోలేం కదా, మా ఇల్లు మాకు వదిలేస్తే చాలు, అంతే సార్. ఆయన డబల్ బెడ్రూమ్ వద్దు, ఆయనది కథ వద్దు, మాది మాకు ఉంటే చాలు, దాని కొంచెం ఏది వద్దు, మాకు గెలిపించి తప్పు చేసినాం ఆయనకు, అదే చెప్పుతోనే కొట్టుకోవాలి. ఇంకోసారి రానని 5 సంవత్సరాలే చేసుకుంటా, మళ్ళీ రాను నేను, కాంగ్రెస్ పార్టీ రాదని ఆయన అట్లా చేసిండు. ఇప్పుడు అందరికి ఖాళీ చేయమని అంటే ఎక్కడ వెళ్తారు? చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, అందరు ఇక్కడ గవర్నమెంట్ జాబ్ చేసి బతికేటోళ్ళు ఎవ్వరు లేరు. పొద్దున్న పోయి పాసి పనులు చేసి బతికేటోళ్ళే ఉన్నారు. ఈయన సీఎం చేసింది దేనివల్ల? అందరు మా చెప్పుతో మేము కొట్టుకోవాలి, మా చెప్పుతో మేము కొట్టుకునే మా బుద్ధి వచ్చింది, బుద్ధి వచ్చేటట్టు చేసిండు కదా ఇప్పుడు ఈయన. మేము ఎక్కడికి పోవాలి? మాకేమైనా చూపిస్తుండా? దారి ఉందా? ఎక్కడ పోవాలి మేము? ఇప్పుడు అందరు రోడ్ పైన నిలబడ్డారు, రోడ్ పైనకి వచ్చి ఎప్పుడు వస్తారో, ఎప్పుడు కూల కొడతారో, ఏం మాట్లాడతాడో, ఏం చేస్తాడో అన్నట్టే ఉంది. సీఎంఐ అందరికి లేనోళ్ళకు సాయం చేయాలి కానీ మేము కష్టం చేసి మేము రూపాయి కూడా చేసి ఊరు సైడ్ కూడా ఉన్న కొంచెం జాగా ఇడిచిపెట్టినాము. మొత్తం అమ్ముకోవచ్చు, ఈడ కొంచెం కట్టుకుంటే అది కూడా కూలగొడుతుండు. మరి సీఎం దేనివల్ల అమ్మా? దేనివల్ల అయిండు? సీఎం అందరు చేస్తేనే కదా ఆయన సీఎం అయింది. ఉక్కరే ఇప్పుడు ఆయన ఏసీలో కూర్చోవాలి, కొందరేమో తిండి తిప్పలు లేక ఏమో రోడ్డు మీద తిరగాలనా? అది కరెక్ట్ కాదా సార్? నువ్వు బయటికి రావాలి, బయటికి వచ్చి ఎట్లున్నారు పబ్లిక్ అనేది చూడాలి. నువ్వు ఏసీలో కూర్చొని అందరికీ ఉసురు పోసుకుంటున్నావు కదా. ఇక్కడ చూడొచ్చు మనోజ్, ప్రతి ఒక్కరు ఆవేదన కూడా అదే ఉంది. అంటే మేము రూపాయి కూడగొట్టుకొని ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి బతుకుతున్నాము, మా పిల్లల జీవితాలు బాగుండాలి అని చెప్పి మేము ఇక్కడి దాకా రావడం జరిగింది. అయినా కూడా ఈ విధంగా కూల్చేస్తే అసలు మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఇంకోటి ఏంటంటే వీళ్ళు ముఖ్యంగా చెప్తున్నది, ఎవరు వచ్చినా సరే మేము మా ప్రాణాలన్నా పోవాల్సిందే, లేకపోతే వాళ్ళ ప్రాణాలన్నా మేము తీస్తామని కూడా వాళ్ళు మనకి కట్టాకండిగా అయితే చెప్పడం జరుగుతుంది. ఇంకొంతమంది కూడా మాట్లాడతాం. అమ్మ, మీకు కూడా ఖాళీ చేయమని చెప్పారా ఇల్లు? అదే బఫర్ జోన్లు ఉందని చెప్పిండ్రమ్మా. ఇక బఫర్ జోన్లు ఉంది, పోతాయి ఇండ్లు అని అన్నారు. ఇక అన్నారు కానీ ఎక్కడ పోతామమ్మా, మేము 30 ఏళ్ళ నుంచి ఇక్కడనే కట్టుకొని ఉన్నాం. అడివి ఆ కొనాక ఇండ్లు మావే. ఎట్లున్నామా? ఏమన్నా పైసలు ఇచ్చి కొనుక్కున్న ఇండ్లు, మేము పుణ్యానికి ఏం తీసుకోలేము. మమ్మల్ని ఇట్లా చేస్తే, ఇట్లా పరిశాన్ చేస్తే అట్లా ఏం చెప్పలేరమ్మా. బఫర్ జోన్లు ఉంది మీ ఇంట్లో అని మార్కింగ్ వేసిపోయింది దాకా, మా ఇంటి వరకు. మాకు ఖాళీ చేయాలని ఏం చెప్పలేరు, మాకు నోటీసులు గిట్ట ఏం రాలేవు, కానీ బఫర్ జోన్లు ఉంది ఇల్లు అని చెప్పిండ్రు. పోతుంది అందరికి అట్లా. ఏంటమ్మా, 30 ఇయర్స్ నుంచి ఉన్నాం మేడం మేము ఇక్కడ. చిన్నపిల్లల్ని తీసుకొని, మా హస్బెండ్ కూడా లేడు. అయితే ఇక్కడ వచ్చిర్రు వీళ్ళు ఆఫీసర్స్ వచ్చి మాకు కాల్ చేయాలి, ఇట్లా బఫర్ జోన్ ఉందమ్మా, ఎల్టీసీ ఎఫ్టీఎల్ ఉంది, మీది ఇక్కడ వరకు ఉంది, తీసేయాలి మీరు, మీకు కట్టిస్తాం, మేము రేట్ అన్నా కట్టిస్తాం, లేకపోతే మీకు డబుల్ బెడ్రూమ్లు చూపిస్తామని చెప్పి. అలా అయినా ఓకేనమ్మా, లేకపోతే అంటే రేట్ అయినా కట్టిస్తాము, లేకపోతే చిన్న పిల్లలు తీసుకొని మేము ఇక్కడనే ఉన్నాం కదా మేడం. కాదు మేడం, ఇంకా ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి కదా, దాని మీద పడాలి కదా దృష్టి. మరి దీని మీదనే ఎందుకు అంత ఫోకస్ ఎందుకు చేయడం? ఇంకా ఉన్నాయి కదా మేడం, మేడిగడ్డ ఉంది కదా ప్రాజెక్టు, మరి దాన్ని కూడా ఫోకస్ చేయాలి కదా. మరి దీని ఎందుకు మేడం ఇక ఈ పేదవాళ్ళ మీద పడడం ఏంది? ఇప్పుడు మేము ఏదో కూలీ నాలి చేసుకొని బతికేటోళ్ళం మేడం. మేము ఇప్పుడు సడన్గా వెళ్ళిపో అంటే మీకు డబుల్ బెడ్రూమ్లో ఇల్లు అంటున్నారు కదా మేడం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటున్నారు కదా, దానికి కూడా అర్హత వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఇప్పియండి. మాకెందుకు? మేము కొనుక్కొని వచ్చినాం కదా, మేము డబ్బులు పెట్టి పోసి కొనుక్కున్నాం కదా, మాకెందుకు ఇట్లాంటి తిప్పలు? మాకేంది మేడం? ఇప్పుడు ఈ రోజు పోతే కూలీ మాకు వస్తుంది, ఈ రోజు పడిపోయాయి మాకు, ఈ రోజు కూలీ మేము చేసుకొని బతికేటోళ్ళం మేడం. చిన్న పిల్లలు ఉన్నారు మాకు, అది ఎడ్యుకేషన్ మీద చూపియనమాడండి. ఎడ్యుకేషన్ ఉంది కదా, మా పిల్లలు 2 పిల్లలు చదువుకొని ఉన్నారు ఇంట్లో, ఒకరు పీజీ చేసిరు, ఒకరు బీఈడీ చేసిరు మేడం. జాబులు లేక మేము ఎంతో ఇది ఉంది.
ఇప్పుడు డిగ్రీ చేసిన వాళ్ళకి కూడా అది ఇస్తామని చెప్పిండ్రు కదా మేడం, మంత్లీ ఇంత అని. అది కూడా లేదు. ఎడ్యుకేషన్ లేదు, ఏది చేయట్లేదు మేడం. అసలు ఇది ఏదో ఒకటే పట్టుకొని వేస్తుండ్రు కదా. మేడిగడ్డది ఉంది కదా, మరి అక్కడ పడాలి కదా. కోట్ల ఆస్తి గుమ్మరిచ్చిండ్రు కదా అందులో. మరి అదేమంటారు? మేము ఏదో కష్టం చేసుకొని బతికేటోళ్ళం కదా. అదే మేడం, అదే కావాల్సింది. మేము జరిగేది లేదు, అంతే. ఎవరు వచ్చినా అంతే, ఇక లేదు మేడం. ఎస్ మనోజ్, మొత్తం కూడా చూసుకుంటే వీళ్ళు ఎంత గట్టిగా ఉన్నారు అనేది కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. చాలా దృఢంగా ఉన్నారనే చెప్పొచ్చు. అంటే ఎవరు వచ్చినా సరే మేము ఇంకా పోరాడతాము అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఒక ర్యాలీ, ఎక్కడైనా సరే మేము చౌరస్తా దగ్గర కానీ లేకపోతే ప్రజా దర్బార్ దగ్గర మేము ఒక ధర్నా చేస్తాము, దీనికి మాకు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పి తీరాలి అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. చూడొచ్చు, ఇంకా ఒక్కొక్కరిగా జాయిన్ అవుతూనే ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఇంకా చాలా మంది కూడా ఈ లారీ ఏదైతే ఉందో దానిలోకి ఎక్కుతూనే ఉన్నారు. మా సమస్యకు తప్పకుండా పరిష్కారం కావాలి అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. చేయండి మేడం, ఆయన చేయండి. చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆవేదన అదే అని చెప్పాలి. మేము రూపాయి కూడబెట్టుకున్న డబ్బుని మేము ఇలా ఇల్లు కట్టుకున్నాం, అలాంటిది మీరు ఈ విధంగా చేస్తే ఎలా అంటూ కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ఇదైతే మనకు కనిపిస్తుంది. ఇంకా ఒక్కొక్కరుగా ఎక్కుతూనే ఉన్నారు. ఇప్పుడు మేము ఎక్కడైనా సరే ఈ 2 రోజులు మాకు సమయం ఉంది, ఈ 2 రోజులు కనుక మేము కూర్చుంటే గనక ఏదైనా జరగచ్చు, మా ఇల్లులు పోయే ప్రమాదం ఉంది కాబట్టి మేము మా ఇళ్ళని కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాము అంటూ కూడా వాళ్ళు ఎంతగానో చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అమ్మ, మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? 10-12 ఏళ్ళ సంది ఉన్నాం గుడి చేసుకొని. అన్ని ఆడపిల్లలే ఉండే, ఎట్లా బతకాలి? ఇల్లు లేనిది మా ఇల్లు కూడా మా ఇల్లు మాకు కావాలి, ఇంతే. ఆ పని ఈ పని అడ్డమైన పని చేసితే ఇట్లా పోతే ఎట్లా? మేము ఎట్లా బతకాలో చెప్పు. మాకేం పంచాయతన అవుతుంది? ఇప్పుడు ముసలోళ్ళం అయినాం, మేము ఏమన్నా పని చేస్తామా? మేము ముసలోళ్ళం అయినాము, మాకు ఇంత బుక్కెడు పెట్టేటోళ్ళు కావాలి కదా. ఎట్లా మేము బతకాలి? అప్పులు చేసుకొని కట్టుకున్నాం ఇల్లులు. ఇప్పుడు మేము గులగొట్టి పోతే ఎక్కడ సచ్చావాలో చెప్పండి. ఆడంతా ఆడ మంచిగా ఉంటే మేము ఏ విధంగా ఉండాలో చెప్పు. ఏ రాత్రి వస్తున్నాడో తెలుస్తలేదు, ఎప్పుడు గుర్తేసి పోతున్నాడో తెలుస్తలేడు మాకు. అప్పులు చేసుకొని కట్టుకున్నాం, ఇప్పుడు గులగొడతంటే మేము ఎక్కడ పోవాలి? ఏ ఆధారం ఉంది మాకు? కష్టం చేసుకొని బతకాలి. ఇప్పుడు మేము పిల్లలు చిన్నగా ఉన్నారు, ఆ పిల్లలకి ఏమని సమాధానం చెప్పాలి? వాళ్ళ పిల్లలు ఇట్లా బాధపడుతున్నారు మాకు. ఇప్పుడు మా ఇల్లులు మాకు కావాలి, మేము మాత్రం వెళ్ళం. మాకు ఎట్లా న్యాయం చేస్తారో చేయండి మీరు. మాకు ఉన్న గుడిసె అయినా చాలు మాకు. మేము కష్టపడి కట్టుకున్నాం, ఆడి తెచ్చింది కాదు మాకు. ఆడ అమ్మ నాయన నుంచి తెచ్చింది ఇట్లా కాదు జాగా. మేము కష్టపడి కట్టినాం, మాకు కావాలి, మాకు జాగా అంతే. మేము సచ్చినా కానీ మేము మా జాగా మాకు ఉండాలి. మేము ఇల్లనే చేస్తాం, ఇల్లనే బతుకుతాం. మాకు ఆడొద్దు, ఆ సీఎం వద్దు, ఆడేమొద్దు. ఆడ పైసల కొరకు చేసుకున్నాడు ఆడ సీఎం. ఇటు చూడొచ్చు, వాళ్ళందరూ కూడా సిద్ధం అవుతున్నారు ధర్నా చేయడానికి. అదే విధంగా చూసుకుంటే గనక మీకు ఎక్కడైనా స్థలాలు ఇస్తాము, లేకపోతే మీ ఇంటికి సంబంధించి ఎంత ఖర్చు అయింది కట్టడానికి అది అమౌంట్ కూడా ఇస్తాము అని చెప్తున్నప్పటికీ కూడా మాకు అవేమి కూడా వద్దు, మాకు డబల్ బెడ్రూమ్ వద్దు, ఏది వద్దు. మేము ఇష్టపడి ఎంతో కష్టంతో ఇష్టపడి కట్టుకున్న ఇల్లులు ఇవి. అలాంటిది మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము అని వాళ్ళు ఏ విధంగా అనుకుంటున్నారు అంటూ కూడా వీళ్ళు ఎంతగానో మొరపెట్టుకున్న పరిస్థితి. ఎవరు వచ్చినా సరే మేము ఎంత దూరమైనా వెళ్తాము అని చెప్పి కూడా కట్టగండిగా అయితే మాట్లాడుతున్నారు. ఇప్పుడు మొత్తం కూడా వాళ్ళు ధర్నా చేయడానికి అయితే సిద్ధం చేసుకుంటారని తెలుస్తుంది మనోజ్. రైట్ దేవిక, ధర్నా ఎక్కడికి వెళ్తున్నారు? అక్కడ నుంచి ఎవరి దగ్గర ధర్నా చేయబోతున్నారు? సీఎం నివాసానికి రాబోతున్నారా, లేదంటే ఎక్కడైనా కూర్చుని అధికార ఆఫీసుల ముందు ధర్నా చేయబోతున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఎస్ మనోజ్, ఏదైతే ఇప్పుడు ప్రజా దర్బార్ ఉందో, అంటే ప్రజల కోసం 2 రోజులు ఏదైతే కేటాయించారో, మంగళవారం శుక్రవారం అయితే నిన్న వెళ్దాం అనుకున్నప్పటికీ కూడా నిన్న కూడా అధికారులు వస్తారు, బుల్డోజర్లు తీసుకొని మా ఇల్లులు కూల్చేస్తారు అంటూ కూడా వీళ్ళు ఎదురు చూడడం, అంటే ఎవరైనా ఎప్పుడు వస్తారో తెలియక ఇక్కడే ఉండడం జరిగింది కాపలాగా. కానీ ఈ రోజు మాత్రం మాకు చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా ఈరోజు ప్రజా దర్బార్కి వెళ్ళి మేము అక్కడ ధర్నా చేస్తాము, మాకు ఇప్పుడు ప్రభుత్వం దిగి రావాలి అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మొత్తం కూడా చాలా మందిని వెంటేసుకొని ఎవరైతే ఇప్పుడు మూసీ నదికి సంబంధించి ఏదైతే ఇక్కడ బస్తీ ఉందో ఈ బస్తీ వాసులు అందరూ కూడా వెళ్ళడం అయితే జరుగుతుంది మనోజ్. ఎస్, థ్యాంక్ యూ దేవిక. సో మొత్తం మీద ప్రస్తుతానికి మూసీ పరివాహక ప్రాంతం రీహాబిటేషన్ అదైతే ఉందో దానికి సంబంధించి పెద్ద ఎత్తున మార్కింగ్స్ కూడా చేస్తున్నారు. అయితే మార్కింగ్స్ చేసిన నేపథ్యంలో అధికారులు రాత్రి ఫోన్ చేసి రేపు ఉదయానికల్లా మీరు ఖాళీ చేయాలి, ఏ క్షణమైనా కూడా మీ ఇల్లు కూల్చివేస్తామంటూ కొంతమంది భయభ్రాంతులకు గురి చేసినట్టుగా అక్కడి బాధితులు చెప్తున్నారు. సో ప్రస్తుతం అంతా కూడా అక్కడి నుంచి బయలుదేరి
తండోపతండాలుగా ప్రజా దర్బార్ ప్రజావాణి కార్యక్రమం రాబోతున్నట్టుగా తెలుస్తుంది. నిన్న శుక్రవారం ప్రజావాణి కార్యక్రమం పూర్తయింది. కానీ ప్రజాభవన్కి వచ్చి తమ ఆవేదనను వెళ్ళగక్కి వెళ్తాము, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ రానివ్వము, అధికారాన్ని కూల్చివేయనివ్వము అంటూ కూడా వారు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తూ బయలుదేరుతున్నారు.